ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారములు. నా పేరు సిహెచ్ అనిల్ కుమార్. నేను టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, టీఎస్యూటీఎఫ్ మరియు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరుస్తున్నటువంటి ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి టీచర్ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాడు. ముఖ్యంగా శాసన మండలికి ఉపాధ్యాయుల ప్రతినిధిగా వై అశోక్ కుమార్ను ఎన్నుకుంటే ఇలా ఉపాధ్యాయులకు మరియు విద్యారంగానికి మేలు జరుగుతుంది. ఈ శాసన మండలి స్థానానికి కార్పొరేట్ శక్తులు కానీ మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇట్లా శాసన మండలికి పంపించినట్టయితే విద్యారంగ సమస్యలకు కానీ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో వాళ్ళు చొరవ చూపరన్నటువంటిది అభిప్రాయం ఉపాధ్యాయులలో ఉంది. తప్పకుండా మరి టీపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. అనేక సందర్భాలలో గతంలో శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి వచ్చిన నిధులను కూడా సరిగా ఖర్చు చేయలేకపోవడము మరియు ఉపాధ్యాయుల పక్షాన శాసన మండలిలో వారు ప్రవర్తించకపోవడము ఇలా ఉపాధ్యాయులలో తీవ్రమైనటువంటి యొక్క నిరాశ ఉంది. ఈ పరిస్థితులలో ఇవాళ టీపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు తప్పకుండా గెలిచిన తర్వాత కూడా ఉపాధ్యాయుల పక్షాన్నే ఉంటాడు. ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడానికి తన వంతు కృషి చేస్తాడు. అనేక సందర్భాలలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో కానీ ఇలా విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తిగా అశోక్ కుమార్ గారికి గుర్తింపు ఉంది. ఇలా 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇలా శాసన మండలికి పంపించినట్టయితే అనేక దశలలో ఉన్నటువంటి సమస్యలపై తనకు అవగాహన ఉంటుంది. కాబట్టి తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎన్నుకోవాల్సిందిగా ఉపాధ్యాయ సోదరులకు అందరికీ టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన మరియు తనను బలపరుస్తున్నటువంటి టీఎస్యూటీఎఫ్ మరియు ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, గురుకులాలు, గవర్నమెంట్ జేఎల్స్ అసోసియేషన్ ఇట్లా వివిధ రకాల సంస్థలు ఇవాళ అభ్యర్థిని పెట్టి ముందుకు తీసుకురావడం జరిగింది. తప్పకుండా మరి తనను గెలిపించినట్టయితే ఈ విద్యారంగానికి మరియు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న మన ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు మా మిత్రులు, ముఖ్యంగా ఈరోజు హాజరైనటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా ఉద్యమాభినందనలు, నమస్కారాలు. ముఖ్యంగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి శాసన మండలి ఎన్నికల సందర్భంగా మనం సమావేశమైన ఈరోజు ప్రభుత్వ విద్యారంగం అనేక సవాళ్లతో ఉంది. ప్రభుత్వాల విధానాలు, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వాల విధానాలు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉరిపెట్టే విధంగా ఉన్నాయి. నేను రీసెంట్గా జరిగినటువంటి ఒక విషయం చెప్తాను. ఈ మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేబడే యూజీసీ ఒక ముసాయిదా రూల్స్ను విడుదల చేసింది. దాని ప్రకారంగా విశ్వవిద్యాలయాల అస్తిత్వానికి, ముఖ్యంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అస్తిత్వానికి భంగకరంగా ఉండే విధంగా ఆ ముసాయిదా వచ్చింది. ఇదివరకు 500 ఎకరాల స్థలం ఉన్నటువంటి ప్రదేశంలోనే యూనివర్సిటీ స్థాపించాలనేటువంటి దానికి భిన్నంగా ఈరోజు 20 ఎకరాలు ఉంటే చాలు అనే పద్ధతిలో నిబంధనలను మార్చేటువంటి ఒక ప్రతిపాదన చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా కేంద్రంలో ఉండేటువంటి పాలక పార్టీ అభిప్రాయాలుగా ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ సందర్భంగా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, శాసన మండలిలో ఇటువంటి విధానాలను ప్రశ్నించేటువంటి ఉద్యమ నాయకుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీకి అనుబంధం లేకుండా ఉండేటువంటి అభ్యర్థి అయితేనే, ఎందుకంటే పార్టీలకు భిన్నంగా వాళ్ళు శాసన మండలిలో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది. మనం ఇంతకుముందే చూసాము తీన్మాన్ మల్లన్న ఇష్యూ. నేను ఆ ఇష్యూ వివాదంలోకి పోవట్లేదు, కేవలం ఆయన పార్టీ మ్యాండేట్కి భిన్నంగా మాట్లాడిన ఆరోపణతో వివాదం ఎదుర్కొంటున్నాం. కాబట్టి పార్టీకి అనుబంధంగా ఉంటే అటువంటి వివాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి అనుబంధం లేకుండా అశోక్ కుమారు మా టీపీటీఎఫ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిండు. ఉపాధ్యాయులు విద్యారంగ సంక్షేమం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని గెలిపించడం ద్వారా ఇటువంటి విధానాలను విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలను శాసన మండలి వేదికగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఓటర్లు, ముఖ్యంగా ఉపాధ్యాయ ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే కార్పొరేట్ శక్తులు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఓనర్లు వచ్చి శాసన మండలిలో తమ ప్రయోజనాలకు భిన్నంగా
అక్కడ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కనుక వాళ్ళు నిజంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యారంగము, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను నిలదీసేటువంటి సత్తా ఉన్న, ఉద్యమ నేపథ్యం ఉన్న అభ్యర్థి అయినటువంటి అశోక్ కుమార్ని ఎన్నుకోవడం ద్వారా మన ప్రయోజనాలను కొంతగా రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. బిఫోర్ అదే శాసనమండలి రద్దు కంటే పూర్వం 83, 84 ఆ ప్రాంతంలో శాసనమండలి ఉన్నప్పుడు 6 ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలే ఉండేవాళ్ళు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 6 కూడా ఉపాధ్యాయ సంఘాలు ఒక ఆందోళన చేస్తే ఆ ఆందోళన ప్రభుత్వం పట్టించుకోకుంటే శాసనమండలి జరుగుతున్నటువంటి సందర్భంలోనే 6 బయటకు వచ్చేసేసి టెంట్లో కూర్చుండి నిరాహార దీక్ష చేసిన సందర్భంలో మొత్తం శాసనమండలి, శాసనసభ స్తంభించిపోయి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసి విద్యామంత్రిని ఆ ఎమ్మెల్సీల దగ్గరికి పంపించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా హామీని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అయితేనే శాసన మండలి సజావుగా సాగుతుంది, ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతిలో పాలన చేస్తుంది. ఇటువంటి మరి ఉదాహరణలతో ఉండేటువంటి సందర్భంలో మనం గతంలో ఈ 2007 తర్వాత ఏర్పడ్డటువంటి శాసన మండలిలో ఎటువంటి అభ్యర్థులను మనం ఎన్నుకున్నాం, వాళ్ళు ఏం పనిచేసినారు అనేటువంటిది కూడా ఒక పోల్చి చూడాల్సిన అవసరం. ఒక ఎమ్మెల్సీ అయితే తన ఎమ్మెల్సీ నిధులను అన్నింటినీ కూడా పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తే, ఒక ఎమ్మెల్సీ పాఠశాలలకు సంబంధం లేకుండా నిధులను వినియోగించినటువంటి విషయం ఈ మధ్యనే సమాచార హక్కు ద్వారా బయటకు వచ్చినటువంటి విషయాన్ని నేను దృష్టి చేస్తూ ఉన్నా. కనుక ఎమ్మెల్సీలు ఎటువంటి వారు, ఏ పార్టీ వారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమ నేపథ్యం ఉండి సిన్సియర్గా 36 ఏళ్ల నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అశోక్ కుమార్ను గెలిపించడం ద్వారా మన ప్రయోజనాలను మనం కొంతనైనా రక్షించుకునే కనీసం వాయిస్ని ఇచ్చేటువంటి ఒక అవకాశం అన్న మనం కల్పించిన వాళ్ళం అవుతాం. మన వాయిస్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అనేటువంటి విషయం మీ ద్వారా ఉపాధ్యాయ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరూ కూడా అశోక్ కుమార్ ఎన్నికకు మద్దతు ఇస్తూ మీ వంతు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ మిత్రులను కూడా అదే పద్ధతిలో మోటివేట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆశలు దాదాపు 10 ఏళ్ళైనప్పటికీ ఏమి నెరవేరట్లేదు. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నెరవేరుస్తున్న ఈ ఏడాది పాలన లోపల ఆ ఆశలు అడుగంటిపోయినాయి. అవి ప్రభుత్వాలు ఏర్పడితే అవి కాంట్రాక్టర్ల కోసము ఏర్పడుతున్నాయి తప్పితే ప్రజల కోసం అయితే ఏర్పడలేదు. వాళ్ళు ఏంటంటే గ్రాండియోస్ చాలా గొప్ప గొప్ప ప్లాన్లు వేస్తున్నారు, కానీ ప్రజలకు పనికొచ్చే ప్లాన్ ఒకటి వేయండి. అది విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రైతాంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ ఎక్కడా మనకు అవి మర్చిపోయినా కనపడట్లేదు. మనకి ఇప్పటికీ మన తెలంగాణ నుంచి గల్ఫ్ కంట్రీస్కి తరలిపోవటం, ప్రతి గ్రామం నుంచి ఒక 10 మంది అయినా ఉంటారు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలకన్నిటికీ వినిపించేటట్టుగా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను ప్రతిబింబించేటువంటి ఈ ఉద్యమకారులను మనం శాసనసభలకు పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మన వాణిని వినిపిస్తారు. ఆ వాణిని వినిపించి వారు ప్రభుత్వాలను మెడలు వంచి ప్రజల వైపు చూడండి అని చెప్పేసి చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. వారికే మనం ఉపాధ్యాయులు ఈ ఉద్యమం లోపల పాల్గొని ఎన్నో ఆశలతోని ఉన్నారు, కానీ 10 ఏళ్ళుగా ఏమీ జరగలేదు. కాబట్టి వారందరూ సురేష్ కుమార్ గారికి ఓటు వేసి, అశోక్ కుమార్ గారికి ఓటు వేసి వారిని గెలిపించి నిజమైన తెలంగాణ ప్రజల వాణిని శాసనసభ లోపల వినిపించాలని చెప్పేసి నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారిని గెలిపించాలి. విజయ్ కుమార్. హాజరైన ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరి ఉద్యమ అభినందనలు, నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున ప్రభుత్వ బడులను కాపాడడానికి అనేక ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల తర్వాత విద్యారంగాన్ని కాపాడడానికి ఉద్యమ నాయకుడైనటువంటి అశోక్ కుమార్ గారు మొన్న ఇటీవల నిర్వహించినటువంటి
మరి ప్రమోషన్లో 2023లో నిర్వహించినటువంటి ప్రమోషన్లో మరి టెట్ పాస్ ఉండాలా లేదనేటువంటి దాని విషయంలో కూడా ప్రభుత్వం సందిగ్ధంలో ఉన్నప్పుడు మరి ఎన్సిటి చైర్మన్ గారిని కలిసి దాని యొక్క పూర్తిగా మరి ప్రమోషన్లు ఇవ్వడానికి క్లియరెన్స్ తేవడానికి మరి తాను కూడా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు దరిదాపు ఒక 30,000 ఉపాధ్యాయులు మరి వారి యొక్క స్థానాలు పొందడానికి డిఎస్ అయితేనేమి ప్రమోషన్లు పొందడానికి మరి కారకుడైనటువంటి వ్యక్తి ఉద్యమ నేత మరి అశోక్ కుమార్ గారు. వారుంటే మరి ప్రభుత్వ బడులు ఈరోజు అనేక సమస్యలు, ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులు, తర్వాత డిఏలు, పిఆర్సీలు ఇవన్నీ కూడా మరి కార్పొరేట్ నుంచి వచ్చినటువంటి వారు గెలిచే వరకు వారి యొక్క మరి ఉపాధ్యాయుల తరఫున మద్దతు ప్రకటిస్తూ గెలిచిన తర్వాత ప్రభుత్వానికే మరి వత్తాసు పలుకుతున్నటువంటి ఎమ్మెల్సీల ద్వారా ఈరోజు వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ బడులకు కానీ ఎటువంటి మేలు జరగలేదు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వ బడులను కాపాడడానికి మరి తాను మద్దతు ఇచ్చినటువంటి ప్రశ్నించే గొంతుక ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి అశోక్ కుమార్ గారికి ఉపాధ్యాయులందరూ కూడా మంచి మనసుతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి శాసన మండలిలో మన ప్రభుత్వ ఉపాధ్యాయుడి యొక్క గొంతుక వినిపించాలని కోరుతున్నాం. అంజలు ఇక్కడికి నాకు మద్దతుగా విచ్చేసినటువంటి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, ఎన్నికల ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు కె వేణుగోపాల్, నాకు మద్దతుగా విచ్చేసినటువంటి టీపీజేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ సూరి గారు, కన్వీనరు భాస్కర్ గారు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు, అలాగే ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ ఉద్యమ వందనాలు. నేను మీ వై అశోక్ కుమార్ను. ఉపాధ్యాయుడిగా విద్యారంగంలో 36 సంవత్సరాలు పనిచేశాను. హెడ్ మాస్టర్గా ఇటీవలనే రిటైర్ అయ్యాను. అలాగే ఉపాధ్యాయ ఉద్యమ సంఘంలో ఏపీటీఎఫ్లోను టీపీటీఎఫ్లోను మండల స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్ష స్థాయి వరకు పనిచేసి ఇటీవలనే రిటైర్ అయ్యాను. విద్యారంగంలో ఉండేటువంటి అన్ని సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల కోసము అనేక పోరాటాలు చేసి ఉన్నాను. తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేశాను. కోదండ రామ్ గారి జేఏసీతో కలిసి అనేక పోరాటాలు చేసి తెలంగాణ రావడానికి నా వంతు ఉద్యమ పాత్రను పోషించడం జరిగింది. అలాగే విద్య అందరికీ అందాలి, సమానమైన విద్య అందాలి అనేటువంటి ఒక తాపత్రయంతో విద్యా పరిరక్షణ కమిటీ ప్రొఫెసర్ హరగోపాల్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాంట్లో కూడా నేను భాగస్వామిని అయినాను. సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి విద్యావంతుల వేదికలో కూడా రాష్ట్ర స్థాయిలో నేను పనిచేసి ఉన్నాను. ఈ నా నేపథ్యం అంతా కూడా విద్యారంగ ప్రయోజనాలు, ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క సంక్షేమము, అలాగే సామాజిక సంక్షేమము అనేటువంటి నేపథ్యంలోనే పనిచేశాను. నా జీవితం అంతా కూడా మొత్తం విద్యారంగం చుట్టే పెనవేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. నన్ను గనక ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టయితే అదే ఒరవడితోని చట్టసభల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసము ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుకనవుతానని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సందర్భంలో గతంలో మనం ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్సీలు విద్యారంగ ఎజెండాను ఎమ్మెల్సీల చట్టసభలలో చర్చకు పెట్టినటువంటి దాఖలాలు లేవు. లేదా ప్రభుత్వ అధినేతల యొక్క కనుసన్నల్లో వాళ్ళు ఏం చెప్తే అదే చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ముందుకు తెచ్చినటువంటి నూతన విద్యా విధానంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అది ఉమ్మడి జాబితాలో ఉండే విద్యను రేపు ఒకవేళ అమలు చేస్తే ఈ ప్రభుత్వము అది కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వాళ్ళ గుత్తాధిపత్యంలోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల పేద ప్రజలకు మరింత నష్టం జరిగి ఈ ప్రాంతంలో ఉండేటువంటి భాషలో కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి సిలబస్ కానీ అందులో రాకుండా పోతున్న పరిస్థితి ఉన్నది. కనుక విద్య ఉమ్మడి జాబితాలో ఉండాలంటే దాన్ని అమలు చేయకుండా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాత్రను నేను శాసన మండలిలో ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి అది అమలు జరగకుండా చూసేటువంటి బాధ్యతను తీసుకుంటాం. అలాగే నిజంగానే అదే అందులో ఉన్నటువంటి
ఉపకారమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే వాటికి సపోర్ట్ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒకవేళ కనుక విద్య ప్రైవేటీకరణకు పోయేటువంటి పరిస్థితి బాగా ముందుకొస్తున్నటువంటిది ఉన్నది. ఉదాహరణకు యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీలను ముందుకు తెస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలను ముందుకు తెస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలకు ఉన్నత విద్య అందకుండా పోతూ ఉన్నది. విద్యకు కనీసంగా ఈ ప్రభుత్వం 15% నిధులు కేటాయిస్తా అని చెప్పింది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన దాంట్లో 7.4% మాత్రమే ఇచ్చాది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసంగా వాళ్ళు వాగ్దానం చేసినటువంటి 15% నిధులు కేటాయించడానికి విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనూ టీపీటీఎఫ్ ఇతరత్ర సంస్థలన్నీ కూడా పోరాటం చేస్తున్న పరిస్థితున్నదే. అందులో నేను భాగస్వామిని అవుతా ఉన్నా. అలాగే ఇవాళ ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు సంబంధించి 4,000 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నది. ఈ ప్రభుత్వము మరి ఎప్పుడు విడుదల చేస్తుందో ఒక సానుకూలమైనటువంటి ప్రకటన చేయలేదు, లేదా ఎవరికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అలాగే డిఎల్ పెండింగ్ ఉన్నది. పిఆర్సీ ఇప్పటి వరకు ఎప్పుడు ఇస్తారో చెప్పట్లేదు. దాంతో పాటుగా కేజీబీయూలకు సంబంధించి మొన్ననే వాళ్ళు 1 రోజులకు పైగా సమ్మె చేస్తే ప్రభుత్వం వాళ్ళను మరి ఫలానా తేదీ వరకు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సమ్మెకాలం జీతం కూడా విడుదల చేయలేదు. దాంతో పాటుగా హామీ ఇచ్చినటువంటి సమస్యలు కనీసంగా కూడా ఫైల్ ప్రాసెస్ అయినటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి కోసము నేను చట్టసభలలో వాళ్లకు పరిష్కారంగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నాను. అదే సందర్భంలో మోడల్ స్కూళ్ళకు సంబంధించి 010 కింద వేతనాలు విడుదల చేయాల్సింది. అన్ని రకాలైనటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సమయపాలన, విద్యార్థులకు సంబంధించి మెనూ ఒకే తీరుగా ఇవ్వడం అనేటువంటిది, అట్లాగే రకరకాలైనటువంటి విద్యాలయాల్లో విద్యా సంస్థలకు సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్ట్రెంత్ లేక మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మౌలిక వసతులు కల్పించడం లేదు, నియామకాలు చేయడం లేదు. వీటన్నిటి కోసము నేను నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నాను. ఉన్నత విద్య ప్రైవేటీకరణను ఆపుకోవడానికి ఖచ్చితంగా చట్టసభల్లో వేదికగా నా గొంతుకను వినిపిస్తానని చెప్పి, అంతిమంగా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, విద్యా వ్యాపారం కానీ లేదా ఇతరత్ర వ్యాపారాలు ఏవీ లేవు, నేను ఆకాంక్షలు కూడా ఇతరత్ర నాకు ఏమీ లేవు, వ్యాపకాలు లేవు. కనుక నన్ను గనుక ఎంపిక చేస్తే తప్పనిసరిగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంక్షేమం కోసము, విద్యారంగం యొక్క అభివృద్ధి కోసము నిలబడతానని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం ద్వారా గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.